జీహెచ్ఎంసీ వార్డుల డీలిమిటేషన్ పై అభ్యంతరాల గడువును 2 రోజులు పొడిగించింది హైకోర్టు. జనాభా సంఖ్యతో పాటు వార్డుల వారీగా మ్యాప్ ని 24 గంటల్లోపు పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ని ఆదేశించింది. అయితే ఇదివరకు ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వడానికి డిసెంబర్ 31 డెడ్ లైన్ ఇచ్చారు ఆర్వి కర్ణన్. 3 రోజులు గడువు పెంచాలని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోరారు. దీంతో డెడ్ లైన్ దగ్గర పడుతుండటంతో 2 రోజులకు మించి పెంచలేమని తెలిపింది హైకోర్టు. మరోవైపు జీహెచ్ఎంసీ వార్డుల విలీనంపై భారీగా అభ్యంతరాలు వచ్చాయి. ఇప్పటి వరకు 5,905 అభ్యంతరాలు స్వీకరించారు అధికారులు. ఒక్కరోజే 1,283 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు అధికారులు. గ్రేటర్ సిటీలోని జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్, జోనల్, సర్కిల్ ఆఫీసుల్లో అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు అధికారులు. హైకోర్టు ఆదేశాలతో ఎల్లుండి వరకు ప్రజల నుంచి అభ్యంతరాలు తీసుకుంటామని తెలిపారు జీహెచ్ఎంసీ అధికారులు. రైట్, దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదా, జీహెచ్ఎంసీ అభ్యంతరాలు తీసుకోవడానికి 2 రోజులు గడువు పెంచింది హైకోర్టు. అయితే దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? జీహెచ్ఎంసీల వార్డుల పునర్విభజన, వార్డుల డీలిమిటేషన్ పై ఇప్పటి వరకు 5,905 అభ్యంతరాలు వచ్చాయి. సో దీనిలో భాగంగా ఈ రోజు ఒక్కరోజే 1,283 అభ్యంతరాలు వచ్చాయి. సో ఈ జిహెచ్ఎంసీ వార్డుల డీలిమిటేషన్ అయ్యాక, అంటే యాక్చువల్ గా గతంలో 150 వార్డులు మాత్రమే ఉండేవి. సో కానీ ఆ తర్వాత ఎప్పుడైతే 27 యుఎల్బీస్, అంటే అర్బన్ లోకల్ బాడీస్ అయినటువంటి 20 మున్సిపాలిటీస్, 7 కార్పొరేషన్లు, ఇవన్నీ కూడా ఓఆర్ఆర్ పరిధిలో ఉండేవి. ఇవన్నీ జిహెచ్ఎంసీలో విలీనమైన తర్వాత గతంలో ఉన్నటువంటి 150 వార్డులను 300కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. సో ఈ 300 వార్డులు చేసిన తర్వాత సో అందులో ఉన్నటువంటి ఆ డీలిమిటేషన్ లో చాలా వరకు అభ్యంతరాలు ఉన్నాయంటూ కూడా పబ్లిక్, పొలిటికల్ పార్టీస్, వివిధ ప్రైవేట్ సంస్థలన్నీ కూడా వచ్చి అభ్యంతరాలను తెలపడానికి అవకాశం ఇచ్చింది. సో దీంతో అభ్యంతరాలు వచ్చేవన్నిటి భారీగా వస్తున్నాయి. సో ఇప్పటి వరకు 5,905 అభ్యంతరాలు వచ్చాయి. 1,283 అభ్యంతరాలు ఈ రోజు ఒక్కరోజే వచ్చాయి. సో యాక్చువల్ గా అయితే అభ్యంతరాలు స్వీకరించడానికి ఈ రోజు లాస్ట్ డేట్ ఉండే, కానీ ఇటు ఈ జిహెచ్ఎంసీ డీలిమిటేషన్ ప్రక్రియ అనేది సాఫీగా జరగలేదు, సైంటిఫిక్ గా జరగలేదు అనే అంశం పైన హైకోర్టుకు కొందరు వ్యక్తులు వెళ్లారు. సో దీనిపైన రిట్ పిటిషన్ వేశారు. దీనిపైన విచారణ చేసిన హైకోర్టు ఈ అభ్యంతరాల డెడ్ లైన్ ని ఈ రోజు కాకుండా ఇంకొక 2 రోజులు కూడా తీసుకోవాలని చెప్పింది. అంటే రేపు, ఎల్లుండి ఇంకొక 2 రోజులు కూడా పబ్లిక్ నుంచి వచ్చే అభ్యంతరాలన్నింటినీ కూడా స్వీకరించాలి. స్వీకరించిన తర్వాత వాటిని పరిగణలోకి తీసుకుని మాత్రమే ఫైనల్ డ్రాఫ్ట్ నోటు రిలీజ్ చేయాలంటూ కూడా చెప్పింది. సో యాక్చువల్ గా జిహెచ్ఎంసీ కమిషనర్ మొన్న జరిగిన కౌన్సిల్ మీటింగ్ లో ఏం చెప్పాడంటే, ఈ నెల అంటే డిసెంబర్ 31 వరకు డెడ్ లైన్ ఇచ్చాము. సో డిసెంబర్ 31 లోపు మేము ఫైనల్ నోటిఫికేషన్ పూర్తిగా గతంలో రిలీజ్ చేసినటువంటి ప్రిలిమినరీ నోటిఫికేషన్ పైన వచ్చిన అభ్యంతరాలన్నింటినీ పరిశీలించి డిసెంబర్ 31 లోపుగా ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంది. సో ఇప్పుడు డిసెంబర్ 31 లోపు జారీ చేస్తేనే నెక్స్ట్ జరగబోయే జనగణనకు, అంటే కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జనగణనకు పూర్తిగా సహకరిస్తుంది. కాబట్టి డిసెంబర్ 31 లోపు కంప్లీట్ చేయాలనుకుంటున్నామని చెప్పింది. సో దీనికి అనుగుణంగానే కేవలం 2 రోజులు మాత్రమే, అంటే రేపు, ఎల్లుండి కూడా ఇంకా తీసుకోవాలని చెప్పింది. సో ఇప్పటికంటే ఈ రోజు వరకు 8 రోజులు అయిపోయింది, అంటే ఈ అభ్యంతరాలు తీసుకుంటూ. సో 8 రోజుల్లో 5,905 వచ్చాయి. ఇంకొక 2 రోజులు హైకోర్టు ఆదేశాల మేరకు రేపు, ఎల్లుండి కూడా ఈ పూర్తిగా ఈ అభ్యంతరాలు పబ్లిక్ నుంచి, పొలిటికల్ పార్టీస్ నుంచి వచ్చేటివన్నీ కూడా తీసుకుంటామని చెప్తున్నారు. సో ఈ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవడంతో పాటు నిన్న కౌన్సిల్ మీటింగ్ నిర్వహించారు. సో ఈ కౌన్సిల్ మీటింగ్ లో నగరంలో ఉన్నటువంటి కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో మెంబర్స్, అంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వీళ్ళందరూ కూడా అభ్యంతరాలు తెలిపారు. కొన్ని సూచనలు, సలహాలు చేశారు. వాటన్నిటిని పరిగణలోకి తీసుకుని ఒక 10 రోజుల పాటు దీనిపైన ఎక్సర్సైజ్ చేస్తాం. అంటే గతంలో ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చాం. సో దానిపైన ఇప్పుడు వచ్చిన అభ్యంతరాలు, వీటన్నిటిని ఎక్సర్సైజ్ చేసిన తర్వాత, స్టడీ చేసిన తర్వాత ఫైనల్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామంటూ కూడా జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. సో ముఖ్యంగా ఈ అభ్యంతరాలు ఎక్కువగా ఏమొస్తున్నాయంటే, వార్డుల విభజన అనేది శాస్త్రీయంగా జరగలేదు,
కొన్ని వార్డుల్లో తక్కువ జనాభా ఉంది, కొన్ని వార్డుల్లో ఎక్కువ జనాభా ఉంది. అటు జిహెచ్ఎంసీ అధికారులు చెప్పేది ఏంటంటే కేవలం అటు 35,000 నుంచి 45,000 మధ్య జనాభాను బట్టి మొత్తం 300 వార్డులను విభజించాము. సో దానిలో 10% తక్కువ కావచ్చు, 10% ఎక్కువ కావచ్చు, అంతే ఉంటుందంటూ అధికారులు చెప్పారు. కానీ ఆన్ఫీల్డ్ వచ్చే వరకు డైరెక్ట్ గా చూస్తే కొన్ని ప్లేసెస్ లో 18,000 ఓట్లే ఉన్నాయి, 18,000 జనాభానే ఉంది. మరికొన్ని వార్డుల్లో మాత్రం 60,000 వరకు జనాభా ఉంది. సో ఇది ఎట్లా చేశారు, ఇది శాస్త్రీయం కాదంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇంకా ఇదే కాకుండా ఒకే వార్డు 2-3 అసెంబ్లీ సెగ్మెంట్ లో ఉంటుంది. సో దానివల్ల కూడా ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అది కూడా రెక్టిఫై చేయాలి, దాన్ని కూడా కరెక్ట్ చేయాలని ఇంకొందరు కోరుతున్నారు. ఇంకొందరు బడంగ్పేట్ కానీ, జల్పల్లి కానీ, తుర్కయాంజాల్ కానీ వాళ్ళంతా కూడా మమ్మల్ని చార్మినార్ జోన్ లో కలపొద్దు, కేవలం తీసుకొచ్చి మమ్మల్ని సపరేట్ గా జోన్ ఏర్పాటు చేయాలి, లేకపోతే ఎల్బీ నగర్ లో కలపాలంటూ కూడా వాళ్ళు అడుగుతున్నారు. సో ఇట్లాంటివి చాలా వరకు వస్తున్నాయి. కొన్నేమో వీళ్ళు కేవలం న్యాచురల్ బౌండరీస్ అంటే నాలాలు కానీ, హైవేస్ కానీ, రైల్వే లైన్స్ ఆధారంగానే పూర్తిగా వార్డులో విభజన చేశారు. కానీ యాక్చువల్ గా గతంలో కొన్ని చోట్ల ఇప్పుడు మేము ప్రస్తుతం ఉన్నటువంటి బస్తీ వేరే వార్డులో ఉండేది, ఇప్పుడు వేరే వార్డులోకి వెళ్ళింది, కానీ మమ్మల్ని ఆ వార్డులోనే కలపాలంటూ ఇంకొంతమంది. సో ఇట్లా డిఫరెంట్ కారణాలతోటి మొత్తం 5,905 అభ్యంతరాలు వచ్చాయి. సో హైకోర్టు ఆదేశాల మేరకు రేపు ఎల్లుండి కూడా పూర్తిగా అభ్యంతరాలు స్వీకరిస్తామని అయితే అధికారులు చెప్తున్నారు. సో ఈ అభ్యంతరాలు అన్ని స్వీకరించిన తర్వాత ఒక 10 days పాటు వీటిపైన స్టడీ చేసిన తర్వాతనే ఫైనల్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని అధికారులు చెప్తున్నారు.